హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి వ్యూవర్స్ అందరూ కూడా మన సెకండ్ ఛానల్ అయిన వాహినిస్ డిఎస్సి వరల్డ్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా అందరూ క్షమించాలి, నిన్న కాస్త బిజీగా ఉండడం వల్ల మీకు వీడియో అనేది రాలేదు. సో నిన్నటి ఈ రోజుది కలిపి ఈరోజు పెట్టేస్తున్నాను అనమాట. భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధంగా ఉందంట. ఆ రైలు యొక్క సామర్థ్యం 3000 కేజీలు, 11 కేవీల విద్యుత్ సరఫరాని ఈ ప్లాంట్కి అందిస్తారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జింద్ సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో మీకు ఎవరికైనా సరే ఈ కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్ కావాలి అంటే దీనికి సపరేట్ గా మనకి వాట్సాప్ గ్రూప్ ఉందండి. సో మీరు 9494163477 అనే నెంబర్కి మీరు 30 రూపీస్ అంటే రోజుకి ₹1 చొప్పున 30 రూపీస్ పే చేస్తే మీకు డైలీ పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. లేదు 30 వేయలేమంటే 15 వేసినా పర్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందు పీడిఎఫ్ ఏదైతే మనం December 21 to 31 చెప్పాము, ఆ 11 days పీడిఎఫ్ డేట్స్ అన్ని కలిపి జస్ట్ 5 రూపీస్కి అందివ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా పీడిఎఫ్ని తీసుకోకపోయినా వాట్సాప్ గ్రూప్లో లేకపోయినా వెంటనే జాయిన్ అయిపోండి. సో మిగతా కంటెంట్ మెథడ్ ఆ పీడిఎఫ్ విషయాలు అనేవి అందులో మీకు వివరాలు అందిస్తారు. 9494163477. ఓకే, నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ నౌకాదళంలోకి ఇటీవల చేరిన అత్యంత కీలకమైన మరియు అతి పెద్ద నౌక ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ చేరిందండి. సో ఎప్పుడు అంటే జనవరి 5, 2026న గోవాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా కోస్ట్ గార్డ్ సేవల్లోకి దీన్ని చేర్చారనమాట. ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ దాని పేరు. అయితే ఇది ఎలా తయారైంది ఏంటి దాని విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి పొల్యూషన్ కంట్రోల్ వెసల్ అండి. పిసివి పొల్యూషన్ కంట్రోల్ వెసల్, కాలుష్య నియంత్రణ నౌక. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్. ఓకే, సముద్రంలో చమురు లీకేజీలని అరికట్టడం, సముద్ర పర్యావరణాన్ని రక్షించడం మరియు అగ్నిమాపక సేవలను అందించడం దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఈ నౌక తన కార్యకలాపాలను నిర్వహించడానికి కొచ్చిని ప్రధాన కేంద్రంగా కలిగి ఉంది. ఇది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ని దీన్ని నిర్మించింది అనమాట. సో ఇది సముద్ర ప్రతాప్ కోసం. నెక్స్ట్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు జనవరి 7తో ఆ రాష్ట్రానికి అత్యధిక రోజులు 2793 రోజులు సీఎంగా చేసిన నాయకుడిగా నిలిచారనమాట. యూపీలోని వారణాసి వేదికగా జాతీయ వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి జనవరి 4 నుంచి 11 వరకు. రాజధానిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరగనున్నాయండి. అమరావతిలో జరుగుతాయి ఈసారి. ఓకేనా, సో ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్రేయపురం ఉత్సవాలండి 2026 సంక్రాంతి సంబరాలు జనవరి 11 నుంచి 13 వరకు అక్కడ వివిధ రకాల కార్యక్రమాలు అనేవి జరగబోతున్నాయి. 852 ప్రాజెక్టులని పీపీపీ విధానంలో చేయనున్నారండి. 17 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటే ఏపీనే అగ్రస్థానంలో ఉంది. 2026 నుంచి 28 అంటే 3 years లో ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి పీపీపీ విధానాన్ని ఎన్నుకున్నారనమాట. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకేనా, అయితే ఏపీ వాటా ఎంత అంటే 1.16 లక్షల కోట్లు. అంటే మొత్తం మీద 852 ప్రాజెక్టులు ఉంటాయి. అందులో ఏపీవే 270 ప్రాజెక్టులు అనమాట. సో ఏపీ అగ్రస్థానంలో ఉంది.
అమరావతిలో కృష్ణా తీరంలో ప్రభుత్వ భాగస్వామ్య విధానంలో మెరీనా ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించుకున్నారనమాట. ఇదేంటంటే పర్యాటకుల జల విహార కేంద్రం. ఓకే, నెక్స్ట్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అండి. ఈయన ఏం చెప్పారంటే, ఏదైతే రేషన్ బియ్యం తరలించేస్తున్నారు కదా, సో దానికోసం రేషన్ బియ్యం బస్తాల మీద దేశంలోని తొలిసారిగా క్యూఆర్ కోడ్ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తాము అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణ మరియు తీర ప్రాంత రక్షణ కోసం ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అండ్ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులను చేపట్టింది. ఇది దేన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆఫ్రికాలోని గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ స్ఫూర్తి అనమాట. దీనికి 2047 నాటికి ఏపీ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50% పెంచడం లక్ష్యం. ఇది ప్రెసెంట్ 30.05% ఉంది. 2029కి 37% పెంచి 2047కి 50% పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏదైతే వాల్ అన్నాం కదా, ఈ గ్రీన్ వాల్ లో భాగంగా మాంగ్రూవ్స్, సరుగుడు, ఈత, తాటి మరియు ఇతర తీర ప్రాంత అనుకూల మొక్కల్ని నాటుతారు. సుమారు 1034 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం వెంబడి దాదాపు 5 కిలోమీటర్ల వెడల్పైన పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారనమాట. రెవెన్యూ శాఖ మంత్రి ఎవరంటే అనగాని సత్యప్రసాద్. కలుషిత నీరు ఆహారం ద్వారా వ్యాపించే హెపటైటిస్ ఈ వైరస్ నివారణ కోసం హెవాక్సిన్ పేరుతో వ్యాక్సిన్ అనేది వచ్చిందండి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGA ఆమోదం పొందిన ఏదైతే హెచ్ఈవి కోసం ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ అనమాట హెవాక్సిన్ అనేది. దీనిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇరాన్లో ఆర్థిక వ్యవస్థ పతనమై జనజీవనం మరింతగా దిగజారుతుండటంతో నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల ఆర్థిక వ్యవస్థ పతనమైనది ఏది అని కూడా అడగొచ్చు. ఇరాన్. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలోని గుంటూరులో జాతీయ స్థాయి సరస్ మేళా జనవరి 8 నుంచి 18 వరకు అంటే 10 రోజులు జరుగుతుంది. ఈ సరస్ అంటే ఏంటో చూద్దాం. గ్రామీణ ప్రాంత మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలు ఉంటారు కదా, డ్వాక్రాస్, వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులకి జాతీయ స్థాయి మార్కెట్ కల్పించడం ఈ సరస్ ప్రధాన ఉద్దేశం అనమాట. సరస్ అంటే ఏంటంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్ సొసైటీ. ఓకేనా, అది సరస్ మేళా కోసం. నెక్స్ట్ 2026 గండికోట ఉత్సవాలు ఏపీ వైఎస్ఆర్ కడపలో జనవరి 11, 12 మరియు 13లో జరగనున్నాయి. పిఎం శ్రీ కోసం నేను ఇంతకు ముందే మీకు డిస్కస్ చేశాను, సో ఇక్కడ మళ్ళీ దాని గురించి చెప్పట్లేదు. పిఎం శ్రీకి ఎన్నుకున్న 629 స్కూల్స్ లో మొదటిగా సిక్ గదులు ఏర్పాటు చేయనున్నారు. సిక్ అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు అన్నమాట. ఓకే, 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేస్తాం అని సీఎం గారు ప్రకటించారు. భారత సైన్యానికి చెందిన మొదటి తరం పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ MLRS బ్యాటరీ కమాండ్ పోస్టులను ఆధునీకరించేందుకు మరమ్మతులు చేసే పనులను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ దక్కించుకుందన్నమాట. సో ఇదండి 7, 8 తారీఖుల్లో వచ్చిన కరెంట్ అఫైర్ అనేది మొత్తం మీకు అందివ్వడం జరిగింది. సో నిన్న నేను క్లాస్ చేయలేకపోయాను, ఈ రోజు కూడా చేయలేని పరిస్థితి. బట్ రేపు ఈరోజు మీకు ఖచ్చితంగా క్లాస్ ఇస్తాను అని చెప్పడం జరిగింది కాబట్టి చేస్తాను అనమాట. సో దీని PDF అనేది మీకు ఈరోజు ఈవినింగ్ వాట్సాప్ గ్రూప్లో అందివ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.